ఊర్లల్ల లీడర్లు ఊపిరితోని ఉండాలనా? వద్దా? అన్నట్టే చేస్తున్నారట కొంతమంది. అరెరెరె! ఏం అరాచకము, ఏం దౌర్జన్యము. మనుషులు చచ్చిపోయేటట్టు చేసుడంటే మామూలు ముచ్చటా చెప్పుండ్రి. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సోమారిపేట అనే ఊర్లే సర్పంచ్ పదవికి పోటీ చేసిన ఓ ఇంటామె పెనివిటి జీవి తీసుకునేటట్టు చేసిండ్రట కొంతమంది. అంటే తెలంగాణ పల్లెలల్లా ఎసొంటి ఘోరాలు జరుగుతున్నాయో చూడుండ్రి. కాంగ్రెస్ పార్టీ లీడర్ల వేధింపులు, బెదిరింపులు తట్టుకోలేక బండారి రవీందర్ అనే ఆయన బలిమిటికి ప్రాణం తీసుకుంటాట. చూడండి వాళ్ళ ఇంటోళ్ళు బంధు బలగం తిరిగి ఏడుస్తున్నారు. మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీలుండి ఆ పార్టీ పద్ధతులు నచ్చకనో ఇంకా దేనికో తెలియదు కానీ బీఆర్ఎస్ పార్టీలో షేరికైనరట బండారి రవీందర్ కుటుంబం. అప్పటికే సర్పంచ్ నోటిఫికేషన్ వచ్చే వరకు తన భార్య పుష్పను ఎన్నికల పోటీకి దింపిండట రవీందర్. ఖాతం కాకులు గద్దలు ఎంబటి పడ్డట్టు అట్లెట్లా పోటీకి దించుతావు, నువ్వేం చేస్తావో ఏమో కానీ నామినేషన్ విరమించుకోవాలని రాసి రంపాన పెట్టినట్టు రవీందర్ ఎంబటి పడ్డారట. ఇటు పార్టీ తరపున సర్పంచ్ పదవికి నిలబెట్టిన బీఆర్ఎస్ పార్టీలు అటు విరమించుకోకుంటే మంచిగా ఉండదని కాంగ్రెస్ పార్టీ లీడర్ల నడుమ సతం మతమైందట రవీందర్. ఈ కాంగ్రెస్ పార్టీల పోరువడలేను అని ఉరి పెట్టుకొని జీవి తీసుకున్నాడట పాపం. నీ సర్పంచ్ పదవి రాజకీయాలు పాడైపోను, పచ్చ బతికేటోళ్ళ ఇంట్లో సిచ్చు పెట్టిండ్రు కదరా, బంగారం అసంటి మంచి సచ్చేటట్టు చేసిండ్రు కదరా అని తిడుతున్నారట రవీందర్ అన్నను తిప్పల పెట్టిన వాళ్ళను. అయినా రవీందర్ అన్న కూడా గట్లా చేయకుండా ఉండాలి. ఎవడో ఏదో అన్నడని విలువైన పానాలు తీసుకోవద్దు. కాబట్టి ఎన్నికలలో నిలబడ్డోళ్ళు చిన్న చిన్న వాటికి నారాజై పానాలు తీసుకోకుండ్రి. రేపు రిజల్టులు వచ్చినాక తర్వాత గెలిచినా ఓడినా ఒక్కరే తీసుకోండ్రి. పదవి రాకుంటే పానం పోయినట్టు ఏకుండ్రి. ఇప్పుడు కాకుంటే తర్వాతనైనా పోటీ చేస్తే పదవి వస్తుంది కానీ పోయిన పానం తిరిగి రాదు. జర ఆలోచన చేసి ఆవేశపడకుండా అంటురట ఈ ఘోరాలు చూస్తున్న తెలంగాణ జనాలు.